సో అలాగే మీరు ఈ సేల్స్‌లో ఏ టీవీ పర్చేజ్ చేశారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. చూద్దాం ఎంతమంది ఏ టీవీని ఎక్కువ పర్చేజ్ చేశారు అనేది కూడా నాకైతే అర్థమవుతుంది. అలాగే మన వ్యూవర్స్ కూడా అర్థం అవ్వడం జరుగుతుంది కదా! సో ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి, మీరు చూస్తున్నారు సచటెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి షామీ నుండి 2025లో ఎవరైనా స్మార్ట్ టీవీ తీసుకోవాలి అంటే కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి స్మార్ట్ టీవీస్ అయితే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్మార్ట్ టీవీస్ మన 2025లో అయితే లాంచ్ అవ్వడం జరుగుతుంది. ఇవి మనకి ద బెస్ట్ టీవీస్ అయితే అవ్వబోతున్నాయి ఫ్రమ్ ద షామీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అసలు ఈ టీవీస్ ఏంటి, వీటి కథ ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం అన్నమాట. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియో ఎండ్ వరకు చూసి కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారబ్బా. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు ఇచ్చేటువంటి రిటర్న్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే జస్ట్ మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైక్, అలాగే మీరు చేసేటువంటి సబ్స్క్రైబ్ అనేటువంటి సపోర్ట్ అన్నమాట. సో దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ టీవీ వచ్చేటప్పటికి షామీ ఎక్స్ప్రో సినీ మ్యాజిక్ QLED టీవీ అన్నమాట. సో ఇది మనకు ఆల్రెడీ వీళ్ళు లాంచ్ చేసడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ అయితే వాళ్ళు మీకు ప్రొడ్యూస్ చేస్తారన్నమాట. కంప్లీట్ టెస్టింగ్ అయితే జరుగుతుంది. సో ఈ టీవీ గురించి స్పెక్స్ అని కూడా మనకు తెలుసు కదా, 4K అల్ట్రా హెచ్డి QLED డిస్ప్లేతో రావడం జరుగుతుంది. ఇందులో మన డాల్బీ విజన్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే HDR10+ HLG టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి MEMC అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో మనకి 120Hz గేమింగ్ బూస్టర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గేమింగ్ ఆడుకోవాలనుకుంటారో తక్కువ బడ్జెట్లో ఈ టీవీ వన్ ఆఫ్ ద బెస్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇందులో మన డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా అయితే ఉంటుంది అనమాట. మంచి రియల్ టు నేచర్ కలర్స్ అయితే వస్తాయి. అలాగే వామ్ కలర్ అనే ప్రాబ్లం ఏమీ కూడా లేదన్నమాట. సో మన డిస్ప్లే క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేటువంటి ఫుల్ రివ్యూలో అయితే మనం మాట్లాడుకుందాము. సో ఈ టీవీ మనకి 40 నుంచి పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళకైతే 30W డాల్బీ స్పీకర్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు కానీ 55 అండ్ అబోవ్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీకు 34W డాల్బీ ఆడియో అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. సో మనకు డాల్బీ ఆడియోతో పాటుగా షామీ సౌండ్ పోర్ట్ టెక్నాలజీ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ టెక్నాలజీ ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, మనకి మీ అందరికి గుర్తుందా, ఎల్జీలో మనకి AI సౌండ్ పోర్ట్ టెక్నాలజీ ఉంటుంది కదా, అది ఏ విధంగా అయితే వర్క్ అవుతుంది, మనకి ఆడియో క్వాలిటీని ఇంప్రూవ్మెంట్ చేయడం కావచ్చు, అలాగే మనకి బేస్ని ఇంప్రూవ్మెంట్ చేయడం కావచ్చు, సేమ్ అదే విధంగా ఈ టెక్నాలజీ కూడా వర్క్ అవడం జరుగుతుంది అనమాట. అలాగే ఇది 2GB RAM 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క గ్రాఫిక్ కార్డ్ విషయానికి వచ్చినట్టయితే మేలీ G52 MC1 గ్రాఫిక్ కార్డ్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన గేమింగ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ గ్రాఫిక్ కార్డ్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ప్రాసెసర్ వచ్చినప్పటికి ARM Cortex A55 ప్రాసెసర్ అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో మనకి 2 USB పోర్ట్లు అయితే ఆఫర్ చేస్తారు. అలాగే 3 HDMI పోర్ట్లు అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకి కనెక్టివిటీ రేంజ్ అంతా కూడా మంచిగానే ఉంటుంది అనమాట. సో దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే షీట్ అంతా కూడా డిస్ప్లే మీద పెడుతున్నాను, దీని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ మనకి సెకండ్ టీవీ వచ్చినప్పటికి షామీ FX Pro ఫెంటాస్టిక్ QLED టీవీ అనమాట. ఇది మనకి 14th May అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. అంటే అతి త్వరలో దీని అయితే లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. దీని ఒక స్పెక్స్ అన్ని చూసుకున్నట్టయితే ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఎక్స్ప్రో సినిమాజిక్ QLED టీవీ, దీంట్లోనే యాస్టీ స్పెక్స్ అయితే ఉంటాయి అన్నమాట. డిఫరెన్స్ అలా ఎక్కడ ఉంటుంది అంటే డాల్బీ విజన్. ఈ టీవీలో మనకి డాల్బీ విజన్ అయితే రిమూవ్ చేసేసారు. ఆ టీవీలో ఏంటంటే మనకి డాల్బీ విజన్ అయితే ఉండడం జరుగుతుంది. అదే మన స్పెక్స్ అన్ని కూడా ఒకే విధంగా అయితే ఉండడం జరుగుతుంది. మన పిక్చర్ క్వాలిటీలో కూడా హ్యూజ్ చేంజ్ ఏమి ఉండదు అనమాట. మనం HDR వీడియోస్ చూస్తున్నప్పుడు మాత్రమే మనకి సినిమాజిక్ QLED టీవీలో కొంచెం బెటర్ సైడ్ అయితే ఉంటాయి. ఇందులో మనం HDR వీడియోస్ చూస్తున్నప్పుడు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదన్నమాట. బాగుంటుంది, బట్ అది ఇచ్చినటువంటి ఇంపాక్ట్ అయితే ఈ టీవీ ఇవ్వదు. అలాగే ఆడియో విషయానికి వచ్చినట్టయితే సేమ్ ఆడియో అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. 43 నుంచి పర్చేస్ చేసిన వాళ్ళకేమో 30W స్టీరియో స్పీకర్స్తో రావడం జరుగుతుంది. ఇది డాల్బీ ఆడియో అయితే రావడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా 55 అండ్ అబోవ్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే 30W స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ ఆడియోతో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి స్టోరేజ్ వచ్చినప్పుడు 2GB RAM 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. ప్రాసెసర్ వాళ్ళ గ్రాఫిక్ కార్డ్ అంతా కూడా ఒకే విధంగా అయితే ఉండడం జరుగుతుంది. మనకి కనెక్టింగ్ పోర్ట్స్ కూడా మనకి ఒకే విధంగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ప్రైస్ విషయానికి వచ్చినట్టు కంప్లీట్ షీట్ అంతా కూడా డిస్ప్లే పెడుతున్నాను. ఈ షీట్ అంతా కూడా మీరు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఓకేనా. నెక్స్ట్ మనకి థర్డ్ టీవీ వచ్చినప్పటికి షామీ A సిరీస్ నుండి అయితే ఒక టీవీ లాంచ్ అవ్వబోతుంది అనమాట. ఇది మనకి ఇంకా కొంచెం టైం ఉంది. మనకి మేబీ జూలై ఆగస్ట్ ఆ టైంలో అయితే లాంచ్ అవ్వడం జరుగుతుంది అనమాట. దీని యొక్క స్పెక్స్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 32 నుంచి వచ్చినప్పుడు HD రెడీ ప్యానల్ వస్తుంది అనమాట. అలా కాకుండా 43 నుంచి వచ్చేటప్పటికి ఏంటంటే ఫుల్ HD ప్యానల్తో రావడం జరుగుతుంది. మీరు ఏది తీసుకున్నా సరే VA ప్యానల్తోనే ఈ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది అనమాట. 6 స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్తోనే రావడం జరుగుతుంది. అలాగే వివిడ్ పిక్చర్ ఇంజిన్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మన పిక్చర్ క్వాలిటీ చాలా మంచిగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అది మన ప్రీవియస్ జనరేషన్ ఉంది కదా 2024, అది మన HDR సపోర్ట్ లేదు. బట్ మన 2025 వచ్చేటువంటి టీవీలో HDR అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే ప్రీవియస్ జనరేషన్ అంటే మన 2024లో 20W స్టీరియో స్పీకర్ మాత్రమే ఆఫర్ చేస్తారు. బట్ మన 2025 మోడల్లో 24W స్టీరియో స్పీకర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది మన డాల్బీ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుందని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఇందులో మనం 1.5GB RAM 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ టీవీ కూడా రావడం జరుగుతుంది. అలా దీంట్లో యూజ్ చేస్తున్నటువంటి గ్రాఫిక్ కార్డ్ విషయానికి వచ్చినట్టయితే మేలీ G31 MP2 GPU అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది మన బేసిక్ టీవీలో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈ టీవీ గేమింగ్ అయితే అసలు పనికిరాదు అనమాట. రెగ్యులర్ మన కంటెంట్ చూసుకోవడానికి అయితే మంచి డిస్ప్లే క్వాలిటీ ఆఫర్ చేస్తాను అనమాట. అది మనకు ప్రీవియస్ జనరేషన్ టీవీకి దీన్ని కంపేర్ చేసినప్పుడు మన హ్యూజ్ చేంజ్ అనేటువంటిది ఏమీ కూడా ఉండదన్నమాట. రెండు కూడా మనకి నియర్ టు నియర్ ఒకే విధంగా అయితే ఉంటాయి. మనం ఇన్ డెప్త్ చెక్ చేస్తే
చేస్తే మాత్రం కొంచెం అదే అది కూడా చాలా లైట్ డిఫరెన్స్ అనేటువంటిది మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇందులో మనకి 2 హెచ్‌డిఎంఐ పోర్టులు అయితే ఆఫర్ చేస్తున్నారు. రెండిట్లో ఒకటి వచ్చేటప్పుడు ఏఆర్‌సీ పోర్ట్ అనమాట. అలాగే ఇందులో మనకి 2 యూఎస్‌బీ పోర్టులు అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఎవరన్నా మీకు అప్‌కమింగ్ 2025 టీవీ కోసం వెయిట్ చేసే బదులు మనం 2024 ఏ సిరీస్ టీవీని పర్చేజ్ చేసుకోవచ్చు. సో మన డిఫరెన్స్ ఏమి ఉండదు కాబట్టి యాజ్ టీజ్ అయితే ఉండడం జరుగుతుంది. మనకు అప్డేట్స్‌లో మాత్రమే కొంచెం చేంజ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్‌గా అయితే. అది నేను ఇంతవరకు చెప్పినటువంటి ఈ 3 టీవీస్‌లో మనకి ఏ టీవీ పర్చేజ్ చేసుకోవాలి 2025లో అంటే లాస్ట్ టీవీ ఏదైతే ఉందో ఏ సిరీస్ ఇది మనకి బేసిక్ టీవీ అన్నమాట. దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనకి 2 టీవీస్ ఏది పర్చేజ్ చేసుకోవాలంటే ఎక్స్‌ప్రెస్ సినిమాజిక్ QLED టీవీస్‌నే పర్చేజ్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే మన టీవీ మీద వన్ టైం మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మనకి డాల్బీ విజన్ ఉంటే మంచి హెచ్ఆర్ వీడియోస్ని అయితే వాచ్ చేయొచ్చు అన్నమాట. డైనమిక్ రేంజ్ కూడా చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి. లేదు అనుకుంటే మనకి Xiaomi X Pro QLED టీవీ ఉంది కదా 2024 వెర్షన్, దాన్ని కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనకి ఎక్స్‌ప్రెస్ సినిమాజిక్ అంటే మనకి X Pro మ్యాజిక్ QLED టీవీ కొంచెం బెటర్ సైడ్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది టోటల్గా ఈ వీడియో అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీరు ఏదైనా సరే మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేయాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో అలాగే ఈ వీడియోని లైక్ చేసేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.